ఏం మనిషివిరా నువ్వు? లేకపోతే మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివా, లేకపోతే రాబంధువా? అంత నీచంగా అసలు ఎలా మాట్లాడగలిగావు? ఛీ! 47 ఓట్లతో ఈయన గెలిచింది. ఆ 47 ఓట్లకి విర్రవిగిపోయి ఇలాంటి నోటికొచ్చిన మాటలు మాట్లాడాడు. సయ్యద్ అలీ తన వివాదాస్పద ప్రసంగంలో మహిళలు తమ భర్తలతో పడుకోవడానికి మాత్రమే అని సూచించిండు. నేనుంటే మాత్రం అక్కడ ఉన్న మొగాళ్ళంతా అన్నీ కోల్పోయి ఉన్నారా? ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే చెప్పు తీసుకొని కొట్టకుండా ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాదు. నేను అక్కడుంటే చెప్పు తీసుకొని కొట్టినాక మాట్లాడేదాన్ని. ఆడది మగాడితో పడుకోవడానికేనా? మనిషివేనా నువ్వు? అసలు మనిషేనా అసలు నువ్వు? ఆడదానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? నువ్వు ఒక నాయకుడివా? నీదొక పార్టీయా? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినాక కూడా సిపిఎం పార్టీ నిన్ను ఇంకా ఉంచుకుందంటే ఆ పార్టీనేమనాలి? ఆడదంటే ఓర్పు, ఆడదంటే సహనం, ఆడదంటే గెలుపు. ఆడది లేకుండా ఏ ఇల్లు కూడా మనుగడ సాధించలేదు. అసలు ఈ విశ్వమే మనుగడ సాధించలేవదు. 1ని 2 చేసే ఏకైక శక్తి ఆడదానిలోనే ఉంది.